అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, హాల్లో ఉన్నటువంటి మిత్రులారు, బీజేపీ గురించి స్పష్టత ఉంది అందరికీ. బీజేపీ ఒక ప్రజాస్వామిక స్వభావం కలిగిన పార్టీ ఏం కాదు. ఒక బ్రాహ్మణీయ ఫ్యాసిస్ట్ ధోరణులని దేశంలో పెంచాలి, ఈ రాజ్యాంగం స్థానంలో మన స్మృతిని అమలు చేయాలని కోరుకుంటున్నటువంటి పార్టీ. దాని వెనుక ఒక సైద్ధాంతిక శక్తి కూడా ఆర్ఎస్ఎస్ ఉంది. అది చాలా స్పష్టంగా ఈ సంవత్సరానికి 100 ఏళ్ళు నింపుకున్నది. దాని భావజాలాన్ని దేశం అంతా విస్తరించి మొత్తంగా వాళ్ళు కోరుకునే అఖండ భారత్లో భాగంగా ఉండాలని వాళ్ళకు ఉంది. వాళ్ళు 2 రకాల పనులు అందుకే ఏకకాలంలో చేస్తున్నారు. ఒకటి, గుజరాతీ కార్పొరేట్లకి, 2 అంతర్జాతీయ కార్పొరేట్లకి దేశాన్ని ఆర్థికంగా అప్పజెప్పడం అనేటువంటి పని చాలా స్పష్టంగా చేస్తున్నారు. రెండవది, ప్రజల మధ్య ముఖ్యంగా ముస్లింల పట్ల ద్వేషంతో ఒక విద్వేష రాజకీయాలని దేశంలో పెంచాలనేటువంటిది సామాజికంగా సాంస్కృతికంగా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఈ పనుల పట్ల స్పష్టత ఉందని నేను అనుకుంటున్నాను. మనమేం చేస్తున్నాం అన్నదే ప్రశ్న. ఉత్తరాది దక్షిణాది అనేటువంటి సెంటిమెంట్ ఊరికే ఏం రాదు, గాలిలో నుంచి రాదు. అదొక అస్తిత్వం నుంచి వస్తుంది, ఒక భావజాలం నుంచి వస్తుంది, ప్రజాస్వామిక స్ఫూర్తి నుంచి వస్తుంది, ఆర్థిక అసమానతల తొలగింపు నుంచి వస్తుంది. దక్షిణాది రాజకీయ పార్టీలు బీజేపీకి భిన్నంగా దక్షిణాదిలో వ్యవహరిస్తే బీజేపీ ఫ్యాసిస్టు ఫోర్సెస్ దక్షిణాదిలో బలపడవు. ఏకైక మార్గం అంటే దేశాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, సామాజిక విద్వేష రాజకీయాలు కావచ్చు, బీజేపీ ఏదైతే ప్రమోట్ చేస్తున్నదో దానికి భిన్నమైనటువంటి ఆర్థిక విధానాలని, సామాజిక పొందికల్ని దక్షిణాది పార్టీ రాజకీయాలు చేయగలగాలి. కానీ చేస్తున్నామా? చేయడం లేదు. దక్షిణాది వేరు అనుకుంటున్నాం, నష్టపోతాం అనుకుంటున్నాం, సీట్లు పెరిగితే మన స్థానాలు తగ్గిపోతాయి కనుక ఇంకా తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నాం. కానీ ప్రజల్ని ఐక్యం చేసేటువంటి ఎజెండా దక్షిణాది రాజకీయ పార్టీలకు లేదు. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ బీజేపీ చేతుల్లోకి వెళ్ళింది. కర్ణాటక చాలాసార్లు బీజేపీ అధికారంలోకి వస్తున్నది, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కేరళలో ఒక అస్తిత్వం కొంత నిలుపుకున్న కేరళలో బీజేపీ బొక్కబెట్టింది. తెలంగాణ గత 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్కి సగం సీట్లని రాసిచ్చింది. ఇప్పుడు జరుగుతున్న పాలన ఇట్లనే సాగితే నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఇంకో 8 సీట్లు కూడా బీజేపీకి రాసిస్తారు. అంటే ఇప్పటికి నిలబడి ఉన్నది తమిళనాడు ఒకటి. తమిళనాడుకి మొదటి నుంచి ఒక అస్తిత్వ ఉద్యమ స్వరూపం ఉన్నది, దానికి వెనకాల పెరియార్ ఆలోచనలు ఉన్నాయి, ఒక హేతువాద దృక్పథం ఉన్నది, ఒక చారువాకుల ఆలోచన ఉన్నది. హిందీ వ్యతిరేకత ఒక్కటే కాదు, ఒక ప్రజాస్వామిక స్పృహ, కమ్యూనిస్ట్ స్పృహ తమిళనాడు నుంచి చాలా పెద్ద ఎత్తున ఉన్నది. దళితుల మీద దాడులు ఇప్పటికీ తమిళనాడులో పెద్ద ఎత్తున జరుగుతుండొచ్చు, కానీ కనీసం భాషా సెంటిమెంటు బలంగా ఉన్నది. ఒక పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ అయి ఉండి ఆయన ఇక్కడ తమిళంలోనే మాట్లాడాడు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు నాకు తెలుసు, కానీ మనకెంత భాషా ప్రేమ ఉందనేది నాకు ఎంత అనుమానం అంటే హైదరాబాద్లోనైనా జిల్లాల్లోనైనా మనం హిందీ లేదా ఇంగ్లీష్లో మాట్లాడతాం తప్ప తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయం చదువుకున్నవాడు. అంటే మనకు ఏ రకమైనటువంటి అస్తిత్వ స్పృహ లేదు. అస్తిత్వ స్పృహ లేకుండా అస్తిత్వ ఉద్యమాలు ఎట్లా వస్తాయి రాష్ట్రాల నుంచి?
ఒక్క రాష్ట్రంలోనే అస్తిత్వ స్పృహ లేనప్పుడు దక్షిణాది మొత్తానికి ఎట్లా వస్తుంది? అంటే మన కోరికే కానీ బీజేపీ ఆగాలని, బీజేపీ దూకుణ్ణి ఆపేటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాలు కానీ, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు కానీ, ప్రత్యామ్నాయ సంస్కృతి కానీ మనకు లేదు. మనకు లేనప్పుడు ఇప్పుడు వక్ఫ్ బిల్లు తెచ్చారు, వాళ్ళు ఛాలెంజ్ విసిరారు. ఒక రకంగా రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛలో జోక్యం నేరుగా చేసుకున్నారు. రాజ్యాంగం 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్కి ఇచ్చినటువంటి ప్రత్యేకాధికారాలని వాళ్ళు ఆల్రెడీ తుక్కేశారు. 50 ఏళ్ల పాటు పంచవర్ష ప్రణాళికలతో ఈ దేశం ఎంతో కొంత సమాన అభివృద్ధికి నోచుకున్నటువంటి దాన్ని నీతి ఆయోగ్ ద్వారా వాళ్ళ కుంగిపోయేట్లు చేస్తున్నారు. పంచవర్ష ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి డీలిమిటేషన్ వాళ్ళ లెక్కే కాదు, వాళ్ళకి అధికారం ముఖ్యం కాదు, వాళ్ళకి ప్రయోజనం ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు గుజరాతీ బనియాలు. గుజరాత్ ప్రజల జీవనోపాధులను బాగు చేయడం కూడా వాళ్ళ ఉద్దేశం కాదు. వాళ్ళు గుజరాత్ మొత్తం కోసం కూడా పనిచేయరు, ఉత్తర భారతదేశం కోసం అస్సలు పనిచేయరు. నిధులు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన ఉత్తర భారతదేశం అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తున్నారని అనుకోకూడదు. మనం వాళ్ళు ఇద్దరు కార్పొరేట్ల కోసం చేస్తున్నారు. రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, హమ్ దో హమారే దో. అమిత్ షా, మోడీ కలిసి అదానీ అంబానీల్ని పెంచేటువంటి రాజకీయాలు ఈ దేశంలో నడిపిస్తున్నారు. చాలా స్పష్టంగా గుజరాత్ HDI చూస్తే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే అన్ని రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంటుంది. గుజరాత్ ఏమీ వాళ్ళ చేతుల్లో బాగుపడలేదు, వెనుకబడే ఉంది ఇప్పటికీ. ఉత్తర భారతదేశంలో పేదరికం విపరీతంగా ఉంది, నిరుద్యోగం విపరీతంగా ఉంది. అందుకే పొట్ట చేత పట్టుకొని కార్మికులు దేశమంతా విస్తారంగా రాష్ట్రాల నుంచి వెళుతున్నారు. వాటిని ఆపే ఉద్దేశం కూడా బీజేపీకి లేదు. ఎందుకంటే ఈ కార్మికులు ఒట్టిగా చేతులతో కాళ్లతో రారు, వాళ్ళు మెదళ్లతో వస్తారు. ఆ మెదళ్ల నిండా బూజు పట్టిన హిందూ భావజాలం ఉంది. ఆ రాష్ట్రాల్లో దాన్ని స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ బీజేపీ ఎందుకు బలపడుతున్నది? గుజరాతీ మార్వాడీలు ఇవాళ లేని ఊరేమున్నది తెలంగాణలో? గుజరాతీ రాజస్థాన్ వ్యాపారులు లేనటువంటి వ్యాపార రంగమేమున్నది? హైదరాబాద్ నగరంలో ఏ కాలనీలో చూసినా అపార్ట్మెంట్లలో సగం అపార్ట్మెంట్లు గుజరాతీలు ఎట్లా కొనగలిగారు? అంటే ఆల్రెడీ మన చాప కిందకి నీళ్ళు వచ్చిందాకా మనం గమనించుకోకుండా కార్పొరేట్లకి దోచిపెట్టేటువంటి పద్ధతులనే ఇక్కడ కూడా అనుసరించి ఇవాళ దక్షిణాది గురించి ఆందోళన చెందితే గుండెలు బాదుకుంటే ఉపయోగం లేదు. ఏం చేసింది బీఆర్ఎస్? 2 ఉదాహరణలు చెప్తాను నేను. గుజరాత్లో అమూల్ అనేటువంటి ఒక సహకార ఫ్యాక్టరీ ఉంది, పాలు అమ్ముతారు వాళ్ళు. కర్ణాటక పోతే అవసరం లేదు, నువ్వు దుబ్బేయి, మాకు నందిని ఉందని చెప్పగలిగారు వాళ్ళు. కేసీఆర్ ఏం చేసిండు? 500 కోట్లతో గజ్వేల్లో అమూల్కి యూనిట్ పెట్టించాడు. ఏమి గుజరాతీ వ్యాపారం అది? పాలు అమ్ముకోవడం కూడా చేత కదా మనకి. ఒక ధనుకా అనేటువంటి ఒక పురుగు మందులను డ్రోన్లు అమ్మేటువంటి కంపెనీతో ఇక్కడ యూనివర్సిటీ ఒప్పందం చేసుకున్నది, అగ్రికల్చర్ యూనివర్సిటీ. మనకి చేత కదా వ్యవసాయం, వాడు సస్యరక్షణ గురించి సలహాలు ఇస్తాడని ఒప్పందం. సరే, దానికి భిన్న బీఆర్ఎస్ బీజేపీని బలోపేతం చేసింది, రాష్ట్రమంతా విస్తరించేలా చేసింది, సంఘ పరివారం మూల మూలలకి వెళ్ళేటట్టు చేసింది, బీజేపీకి సీట్లు కూడా గెలిచేటట్టుగా 10 ఏళ్ళు ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ఏం చేస్తున్నది? వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళొచ్చి 2 సార్లు ఒప్పందాలు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. 12,500 కోట్ల చొప్పున 2 సార్లు అదానీ ఒప్పందాలు చేసుకొచ్చాడు. అంటే నువ్వు అదానీని రాణిస్తావు, అంబానీని రాణిస్తావు, నీ రాష్ట్రంలోకి గుజరాతీ మార్వాడీలు వచ్చి వ్యాపారాలు చేసుకుంటే మూల మూలలకి విస్తరించుకుంటే నీకు సోయి లేదు. ఇక్కడ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు, ఇక్కడ వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గిపోయినాయి. నార్త్ నుంచి వలస వస్తున్నటువంటి కార్మికుల వల్ల పని గంటలు తగ్గిపోయి, పని దినాలు తగ్గిపోయి, వేతనాలు పడిపోయి నష్టపోతున్నాము.
కానీ ఇక్కడ కార్మికులకు వ్యతిరేకం కాదు నేను. కానీ కార్మిక చట్టాలు అమలు చేయకుండా మూలను పెట్టి కార్మిక శాఖ సమాన వేతనాలు ఇవ్వకుండా చేసినందుకు చీప్ లేబర్గా నార్త్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. నువ్వు సమాన వేతనాలు అమలు చేయి, వాళ్ళకైనా వీళ్ళకైనా ఒకే రకమైన వేతనం ఉంటుందని అమలు చేయి. అప్పుడు ఎందుకు వస్తారు నార్త్ నుంచి? వచ్చినా ఇక్కడ వాళ్ళు కూడా పని దొరుకుతుంది కదా. నువ్వు కార్మిక చట్టాలని బొందబెట్టేసి లేబర్ కోడ్స్ తెచ్చాడు వాడు. విద్య ఎవరి జాబితాలో ఉంది? తెలంగాణ రాష్ట్రాల జాబితాలో ఉంది, షెడ్యూల్ 7లో. తమిళనాడు ఒక్కటే ఎందుకు తీర్మానం చేసింది నేను ఎన్ఈపిని అమలు చేయను అని? కేరళ ఎందుకు చేయగలిగింది? తెలంగాణ ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మేము అమలు చేయమని ఎందుకు తిరస్కరించలేదు? ఇవాళ వ్యవసాయ మార్కెట్లు అనేటువంటిది రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశం. ఇవాళ దేశం అంతా 3 చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత మోడీ మళ్ళీ మరో రూపంలో వ్యవసాయ మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చాడు. కొత్త డ్రాఫ్ట్ అందరి రాష్ట్రాలకు పంపాడు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో తెలంగాణ మార్కెటింగ్ సెక్రటరీ కూడా భాగస్వామి. అప్పుడు మాట్లాడాడు. ఇప్పటిదాకా అసెంబ్లీ తీర్మానం చేయలేదు, దాన్ని తిరస్కరిస్తూ. ఒక్క పంజాబ్ మాత్రమే తీర్మానం చేసింది, దాన్ని తిరస్కరిస్తూ. ఏమైంది మనంతా సోయి? అంటే రాష్ట్రాలకి సోయి లేకుండా తన అధికారంలోకి కేంద్రం జొరబడుతూ ఉంటే, ముఖ్యంగా బీజేపీ జొరబడుతూ ఉంటే అడ్డుకోకుండా ఆపుకోకుండా పోయినటువంటి వాళ్ళం ఇవాళ ఓడిపోయే పోరాటాన్ని మొదలెట్టామని నేను అంటున్నాను. మనకు గెలవాలంటే ఒకటే ఉన్నది, పార్టీల స్వభావం మారాలి, పరిపాలనా తీరు మారాలి, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి, కార్పొరేట్ అనుకూల రాజకీయాలు మానేయాలి, వ్యవసాయంని విద్యని మళ్ళీ రాష్ట్రాల జాబితాలో నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి, ముస్లింల మీద దాడి చేస్తే అండగా నిలబడాలి. మౌనంగా ఉంటే కుదరదు. బీసీ రిజర్వేషన్లకి అసెంబ్లీ తీర్మానం చేసినందుకు ఎట్లా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నువ్వు ఎందుకు తీర్మానం చేయలే అసెంబ్లీలో? అంటే నువ్వు కూడా మౌనంగా బీజేపీ ఎజెండాను సమర్థిస్తున్నావా? ఈ మాట నేను చెప్పదలుచుకున్నాను. దక్షిణాదికి న్యాయం జరగడం కాదు, ప్రజలకు న్యాయం జరగాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి. పేద ప్రజలను ముంచే రాజకీయాలు ఎవడు చేసినా, అది దక్షిణాది పార్టీ వాడు చేసినా, ఉత్తరాది పార్టీ వాడు చేసినా, గుజరాత్ పార్టీ వాడు చేసినా అది దేశానికి నష్టం చేస్తుంది. ఈ స్పృహ మనకుంటే దక్షిణాదిని కాపాడుకోగలుగుతాం, తెలంగాణని కాపాడుకోగలుగుతాం, మన దగ్గర ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాం అని చెప్తూ ముగిస్తాం. ధన్యవాదాలు కనిగంటి రమణ గారు. చక్కటి సందేశం అందించినందుకు తెలంగాణ జనసమితి పార్టీ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు జూలకంటి రంగారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే మరియు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు. దయచేసి మీ అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.